హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఇక్కడ వచ్చేసి మా ఇంటీరియర్ వర్క్ ఎంతవరకు వచ్చిందో చూపిద్దామని చాలామంది అడుగుతున్నారు. ఎక్కడి వరకు వచ్చింది వర్క్, ఇంటీరియర్ చేపిస్తున్నారు కదా అని. ఈరోజు అయితే చూపిస్తాము. యాక్చువల్లీ నేను వెళ్ళలేదు, మా వారు ప్రాక్టీస్కి వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు ఇంకా ఈవినింగ్ టైంలో అయిపోయిన తర్వాత అటు నుంచి అటు వెళ్ళారు. అటు సైడే కాబట్టి చందు అనే వాళ్ళ ఇంటి సైడు. నేనేమో పిల్లలు ఇంకా స్కూల్ నుంచి ఎగ్జామ్స్ కదా తీసుకురావాలనేసి ఇంకా వెళ్ళలేదన్నమాట. మార్నింగే వెళ్ళిపోయారు. అయినా పిల్లల్ని దింపేసి ఇక్కడ వచ్చేసి నేమ్స్ కూడా అన్ని ఫస్ట్ అంటే మొన్న స్టార్టింగ్లో లేవు, ఏ ఫ్లోర్కి ఏ నెంబర్కి ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది అక్కడ పెట్టారనమాట. నేను కొత్తగానే చూస్తున్నా, నాకు కూడా తెలీదు. వెళ్ళాలి, మధ్యలో టైం షూటింగ్స్ బిజీ అయిపోతే ఒకసారి వెళ్ళాలన్నమాట. నాకైతే కొంచెం చాలా రోజులు అయింది చూడాలనిపిస్తుంది, కానీ టైం ఏం సెట్ అవ్వట్లేదు. మా వారికేమో ఇంకా 1 వీక్ అవుతుంది షూటింగ్ స్టార్ట్ అయ్యి, మళ్ళీ ఇంకా 2 వీక్స్ వరకు షూటింగ్సే ఉన్నాయన్నమాట. అందుకే మేము షాపింగ్ కూడా ముందే చేసేసుకొని పెట్టేసుకున్నాము. ఎప్పుడు కుదిరితే చూడాలి. ఒకరోజు మధ్యలో ఒకరోజు గ్యాప్ వచ్చినా సరే పిల్లలు కూడా చూస్తూ అంటున్నారు, చూడాలి. ఇక్కడేమో ఇంకా వెళ్ళారనమాట చందు అన్నయ్యను, సునీత వదిన కూడా. ఇంకా చూద్దాం అనేసి చాలా రోజులు అయిపోయింది చూసి వెళ్ళారు. ఇంకా అనిల్ వెళ్ళాడు, మా వారు, చందు అన్నయ్య, సునీత వీళ్ళందరూ వెళ్ళి చూసేసి వచ్చారు. మొత్తానికైతే లోపల ఎలా ఉంది నేను ఆల్రెడీ చూసేసాను అనమాట. రాగానే వీడియో అంటే తీసుకొని వస్తారని కొంచెం ఎట్లా ఉందో చూపిద్దామనేసి మీకు కూడా. యాక్చువల్లీ నేను చూడాలని తీయమన్నాను, ఇంకా మీరు కూడా చూస్తారు కదా అనేసి వీడియో అయితే ఒక 8 మినిట్స్ 9 మినిట్స్ ఉందన్నమాట. పెద్దగా ఏం లేదు. మా వారు అంతకంటే ఎక్కువైంది నేను, అంతకంటే ఎక్కువైంది నేనని. నేనేమో బ్లాగ్స్ పెడతాను కాబట్టి నేను సోది అంత పెద్దగా తీస్తాను, అలవాటు బ్లాగ్స్. ఇది చెప్పేటప్పుడు కూడా మీతో పాటు నాకు సరదాగా మాట్లాడాలనిపిస్తుంది. ఎమ్మటే అయిపోయింది అనుకోండి, అరే మాట్లాడినట్టుగా అనిపించదు అనమాట. నాకైతే అట్లా బయట ఎక్కువ మాట్లాడను నేను ఎవరితోటి, కాకపోతే వీడియోలో మాత్రం ఎక్కువసేపు మాట్లాడతాను. ఎంత మాట్లాడినా 30 మినిట్స్ 40 మినిట్స్ బ్లాగ్ అయినా సరే అంత ఈజీగా ఆగకుండా మాట్లాడేస్తాను. ఇంకా మీతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది నాకు. మొత్తానికైతే వచ్చేసారనమాట 5th ఫ్లోర్కి. వర్క్ అయితే ఎంతవరకు అయిందో మీరే చెప్పాలి, ఇంకెన్ని రోజులు పడుతుందో చూసి ఎలా ఉంది అనేసి. ఎలా ఉందంటే మొత్తం అంతా సెట్ అయిపోయింది. బాక్సెస్ చేశారు, పైన మనకి అక్రాలిక్ షీట్స్ కూడా వేసేసారు. కొన్నిటికి వేయలేదు, కొన్నిటికి వేశారు. అక్కడక్కడ వైట్గా మొత్తం అన్ని స్టిక్కర్స్ వేసి ఉంచారనమాట. ఇది షూ ర్యాక్ కూడా కొంచెం పక్కకు జరపాలి, జస్ట్ బాక్స్ చేసి అట్లా పెట్టారు, అదేం ఫిట్ చేయలేదు. ఇంకొంచెం లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఈ రైట్ సైడ్ ఏమో సిట్టింగ్ వస్తుంది అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూర్చొని వేసుకోవడానికి. దానిపైనేమో ఇంకా గ్రానైట్ ఒకటి వేయాలి, చిన్న చిన్న మొక్కలు న్యాచురల్ ప్లాంట్స్ ఉంటాయి కదా అవి పెట్టుకోవడానికి అనేసి చేపిస్తున్నాము. ఇంకా అన్ని ఇన్స్టాగ్రామ్లో చూసేసి మనకు నచ్చిన కలర్స్ ఇంకా పెయింట్ వేయాలి. ఈ వర్క్ అయిపోతే ఇంకా వాష్రూమ్స్లలో బేషన్స్, కమోడ్స్, సింక్లో షవర్స్, బాత్రూంలో షవర్స్ అన్నీ ఇంకా చాలా ఉంది ఫిట్ చేసేది. అది ఒక రోజులో అయిపోయింది అనుకోండి. మళ్ళీ సెకండ్ కోటింగ్ పెయింటింగ్ కూడా వేయాలి. నెక్స్ట్ ఇంకా డోర్ పాలిష్ ఒకటి చేయించాలి. ఈ వర్క్ ఏమో యాక్చువల్లీ నేను వెళ్ళినప్పుడు పెట్టారు, మళ్ళీ తీసేసి ఇంకా అన్నీ సెట్ చేసుకున్న తర్వాత వాటికి మళ్ళీ పైన షీట్స్ అతికించాలి కదా, దానికోసం అనేసి టైం పడుతుంది. 2-3 రోజులు మొత్తం ఆరాలండి అతుక్కోవడానికి. వర్కర్స్ ఏం ప్రాబ్లం లేరు, కానీ అది టైం తీసుకోవడానికి పడుతుంది. యాక్చువల్గా ఇప్పుడు మా వారు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే, అక్కడ ఒకటి పార్టీషన్ లాగా పెట్టిద్దాము అని ఒక బాక్స్ చేశారు పాపం వాళ్ళు. చేసిన తర్వాత రాజేష్ అన్నాడు, అంటే ఇంటీరియర్ చేసే మా మరిది, అడ్డొస్తుంది అన్నయ్య అని చెప్తే ఈ బాక్స్ పెట్టారు. ఫస్ట్ పార్టీషన్ పెడితే బాగా అనిపిస్తుంది, కానీ అడ్డొస్తుంది అనమాట. ఆ స్పేస్ అనేది కొంచెం కంజెస్టెడ్గా అయిపోతుంది. మా దీవెన కూడా చూసి బాగాలేదు, అక్కడ ఏదో తీసుకొచ్చి పెట్టినట్టు అడ్డుగా ఉందనేసి. అయితే ఇంకా అక్కడ షార్ప్గా వచ్చింది కదా, పిల్లలు ఆడుకునేటప్పుడు తగులుతుందేమో, మా దీవెన్ బాబు అటు ఇటు ఉరుకుతూ ఉంటాడు కదా నడవడు అనేసి, అక్కడ ఒక న్యాచురల్ ప్లాంట్ ఏదన్నా పెట్టుకోవచ్చులే తగలకుండా, వాడికి అక్కడ అది ఉందని తెలుసు కదా అనేసి యాక్చువల్ చూపిస్తున్నారు ఇలా ఉండేది అని. మేము ఫోటోలో చూసాము. ఇంకెళ్ళిన తర్వాత మా వారు కూడా ఆ బాక్స్ కూడా స్టోరేజ్ వచ్చిందనమాట. ఇటు సైడ్ డోర్ వస్తుంది దానికి. బాగుందా లేదా చెప్పండి మీరు. అట్లా పెడితే ఇంకా వచ్చే దారిలో కొంచెం ఇట్లా అనిపించింది. ఆ పైన ఏమో ఒక 3 లైన్స్ లాగా సన్నగా అట్లా పైకి మనకి ఏమంటారు, మీకు ఐడియా ఉండే ఉంటుంది, పార్టీషన్ టైప్లో ఇట్లా ఒక పైప్ టైప్లో వస్తుంది స్క్వేర్ లాగా. దాంట్లో మనకి పెద్దగా ఎలివేషన్ ఏం రాదు, కానీ అట్లా స్టోరేజ్ కూడా పెద్ద ఏం ఒక 2 ఇంచులే ఉంటుంది అంతే. వాటర్ బాటిల్స్ ఏమైనా పెట్టుకోవడానికి ఎక్స్ట్రా, పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఒకటి తీసుకెళ్ళినా ఇంకోటి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఉంటే ఏదో ఒకటి వాడుతూనే ఉంటాం అనుకోండి, అలాగుంటుంది. ఇంకా వద్దులేమ్మ బాగాలేదు అనేసింది ఈమెన కూడా. రాజేష్ కూడా వద్దన్నాడు అనమాట. ఇంకా అందుకే మేము తీసేసాము. టీవీ యూనిట్ అయితే అలా ఉంది, మొత్తం పెట్టిన తర్వాత లుక్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి క్రాకరీ యూనిట్,
ఇదేమో పూజ యూనిట్ అండి. పూజ యూనిట్ కూడా కొంచెం బయటేమో వుడ్ కొంచెం డార్క్ కలర్లో ఉన్న వుడ్ ఒకటి, లోపలేమో ప్యూర్ వైట్ అనమాట. ఇంకా మనకి ఏమంటారు వైట్ కలర్లోనే కటింగ్ వస్తుంది అనమాట. గణేష్ కానీ, ఓం కానీ, ఫ్లవర్ కానీ, ఏదైనా దేవుడిది మనకి అదైనా. లేదంటే ఇప్పుడు ఇన్స్టాలో యాక్రాలిక్ వస్తున్నాయి కదా, వెంకటేశ్వర స్వామిది, శివుడిది, అట్లా ఆ సైజ్ మెజర్మెంట్స్ తీసుకొని తర్వాత అయినా దానికి చేసుకోవచ్చు అంట. వాళ్ళే వచ్చి ఇన్స్టాల్ చేసేసి వెళ్ళిపోతారు. ఇక్కడ క్రాకరీ నీటి దగ్గర వచ్చేసి ఇది డైనింగ్ హాల్ కదా, పూజ గది వచ్చింది, ఇటు సైడ్ వచ్చింది. వేసుకుంటే 4 సీటర్ డైనింగ్ టేబుల్ పడుతుంది. కాకపోతే ప్రస్తుతానికి ముందే ఇరుకు చేసేయడం ఎందుకనేసి మనకి అక్కడ బండ కనిపిస్తుంది కదా, అక్కడ ఆ వాల్కి మొత్తం ఇట్లా మా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు ఫోల్డబుల్ది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ వస్తుంది అనమాట. ఇంకా అవ్వలేదు అది కూడా. ఆ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గరే సగం బండ కట్ అయిన తర్వాత రోలింగ్ సెటర్ ఒకటి వస్తుంది, అది కూడా అవ్వలేదు ఇంకా. మనం అనుకున్న ప్లానింగ్లో ఇంకా కొంచెం ఉంది. అంటే ఎంత % అయిందని చెప్పొచ్చు, ఏమో తెలీదు. ఈ క్రాకరీ యూనిట్ దగ్గర అయితే మొత్తం అంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఇప్పుడే. కాకపోతే మళ్ళీ తర్వాత కూడా చూపిస్తాం కంప్లీట్ అయిన తర్వాత. ఆ 2 బాక్సులు ఏమో గ్లాస్ వస్తుంది, పైన ఏమో డోర్స్ వస్తాయి, కింద కూడా డోర్స్ వస్తాయి. ఇప్పుడు మా వారు పట్టుకొని చూపించేదేమో అది ప్యాంట్రీ యూనిట్ అనమాట. ఎక్స్ట్రా సరుకులు మిగిలిన పెట్టుకోవడానికి, గ్లాస్ ఐటమ్స్ అయినా పెట్టుకోవచ్చు. దాంట్లో సెల్ఫ్స్ వస్తాయి. ఇంకా అది ఉంది కొంచెం. ఇక్కడ కబోర్డ్స్ మొత్తం అయిపోయాయి, డోర్స్ కూడా తీసేసి అతికిచ్చారు. చెప్పాను కదా, మేము బెడ్రూమ్లో యాక్రాలిక్ పెట్టించలేదు, మ్యాట్ పెట్టించామన్నమాట. మ్యాట్ ఫినిషింగ్లోనే కొంచెం షైనింగ్ పెట్టించాము. ఎప్పుడు మీకు ప్రాపర్గా చూపిద్దామంటే ఇంకా వుడ్ వర్క్తో పెట్టుకుంటే అంతే కదా, మనం అనుకున్న టైంకి, చెప్పిన టైంకి. అందుకే మేము 2 డేట్లు ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. ఏదైతే అదైందని మొత్తం అయిపోయింది. ఇదేమో డ్రెస్సింగ్ టేబుల్. కిడ్స్ బెడ్రూమ్లో స్లైడ్స్ వస్తుంది, అక్కడ బాక్స్ చేసి పెట్టింది. మాస్టర్ బెడ్రూమ్లోనేమో డోర్ వస్తుంది అనమాట. ఓపెనబుల్ డోర్ ఒకటి, ఇది స్లైడ్ డోర్ ఒకటి. పైన వచ్చేసి పిల్లలకి బుక్స్ పెట్టుకోవడానికి, ఎక్స్ట్రా బుక్స్ పెట్టుకోవడానికి ఒక ర్యాకు, దాని కింద స్టడీ టేబుల్ వస్తుంది. అంతే, ఇంతవరకు అయింది వర్క్ అయితే. అంటే మొత్తం అన్నీ అతికిచ్చేసి ఉన్నాయి అన్నమాట. చూసారు, ఒకదాని మీద ఒకటి పెట్టారు బెడ్రూమ్లలో. అవి తీసి ఇంకా మనం డోర్స్ అటాచ్ చేసుకోవడమే బెడ్రూమ్స్లో అయితే. పూజ యూనిట్ కూడా మొత్తం అంతా స్టిక్కర్లు వేసి ఉంచారు. కిచెన్ కూడా అన్నీ అతికిచ్చేసి పెట్టారనమాట. అందుకే ఖాళీగా ఉన్నాయి అన్నీ. ఇంకా అవి కొంచెం అతుక్కుంటే లేదంటే ఊడిపోతాయి అనేసి టైం తీసుకున్నారు. నాకు కూడా ఫైనల్గా ఎప్పుడెప్పుడు చూడాలని ఉంది మీతో పాటే. మా వారు ఏదో చూపిస్తున్నారు, ఇలా వచ్చిందా ఇక్కడ అని. అన్ని బాక్సెస్ చేసి ఉన్నాయి, షీట్స్ అన్నీ అతికిచ్చేసి ఉన్నాయి. ఇంకా ఇట్లా చూస్తే ఏం పని కానట్టే అనిపిస్తుంది. పాపం చేయబట్టి 2 months అయింది. ఇంకా కొన్నిటికి ఇంకా ఆల్రెడీ సెట్ చేసిన వాటికి ఉన్నాయి కదా, అదిగో స్టిక్కర్స్ చేశారు చూడండి. డోర్స్కి అయితే ఇంకా కింద పెట్టేసి ఏమంటారు, అనగబెట్టినట్టుగా ఉండాలనేసి అట్లా పెట్టారు. అది టోటల్గా ఇంతవరకు అయితే వర్క్ వచ్చింది, వర్క్ అయింది. చాలామంది అడుగుతున్న డీటెయిల్స్ అని. వీడియో పూర్తిగా ఇల్లు పూర్తిగా అయిపోయిన తర్వాత వీడియో షూట్ చేసి మీకు ఎలా అనిపించింది, మాకు ఎంత బడ్జెట్ అయింది, మా బడ్జెట్లో, మా రిక్వైర్మెంట్లో మేము పెట్టిన డబ్బులకి ఎలా చేశారు, ఏంటి క్వాలిటీ ఎలా ఉందనేది మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది కదా, మాకు కూడా ఒక ఐడియా వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా నెంబర్ అనేది షేర్ చేస్తాము. కాకపోతే చాలామంది కన్స్ట్రక్షన్ జరుగుతుంది చెప్పండి అని అంటున్నారు. అంటే వర్క్ మీరు చూడండి, ఫైనల్గా అయిపోయిన తర్వాతనే మీకు ఒక ఐడియా వస్తుంది అనేసి మేము ముందే చెప్పట్లేదు. మా బడ్జెట్కి, మాకు ఇంటికి, మేము అనుకున్న మాకు ఎక్కడెక్కడ ఏమేమి కావాలనుకున్న దాన్ని బట్టి ఇంత అయింది అని చెప్తే మీకు కూడా ఐడియా ఉంటుంది. 2 BHK అయినా 3 BHK అయినా ఏదైనా సరే అని నేను అనుకుంటున్నాను. అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీకైతే షేర్ చేస్తాను, తన నెంబర్ ఇస్తాను. లోకల్లో ఉన్న వాళ్ళు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చూసేసుకోవచ్చు. ఇంకా షూర్యాక్ కూడా కొంచెం ఉంది, దానిపైన గ్రానైట్ వేసేది ఉంది. పూజ యూనిట్లో కూడా గ్రానైట్ వేసేది ఉంది. క్రాకరీ యూనిట్లో కూడా డోర్లు పెట్టాలి. అది ఇక్కడ వరకు సీలింగ్ చేయించుకోవడానికి మొత్తం ఒక్కటే వచ్చింది కదా కారిడారు. మామూలుగా సపరేట్గా వస్తే ఒక గల్లీలాగా మన వరకు చేసుకోవచ్చు సీలింగ్. మళ్ళీ కొంచెం ప్యాచ్లు ఉంటుంది కదా అనేసి మేము బయట అయితే ఏం చేపించట్లేదు సీలింగ్కి. అంతా ఒకేలా ఉంటుంది అందరికి కూడాను. మళ్ళీ పాపం వాళ్ళకి కూడా ప్యాచ్ ఉంటుంది కదా బయట ఏమైనా వర్క్ చేపిస్తే, అది మన ఇష్టం అనుకోండి. అలాగా ఇంతవరకు అయితే అయిపోయిందనమాట పని.
ఇంకా అవుతుంది. మెయిన్ మనకేం అవ్వనట్టు అనిపిస్తుంది. మ్యాక్సిమం అంతా అయిపోయిందంట. డోర్లో ఒకటి ఆ స్టిక్కర్స్ ఒకటి తీసేసి మనం దానికి అటాచ్ చేసుకుంటే అయిపోతుంది. షూ ర్యాక్లో కూడా మనకి సెల్ఫ్స్ ఎక్కువ ఇచ్చారనమాట. కొంచెం పెద్దగానే ఉండాలి. దీవెన షూటింగ్వి, పిల్లలు స్కూల్వి, మా రెగ్యులర్వి కూడా షూస్ స్లిప్పర్స్ ఇప్పుకోవడానికి ప్రతిసారి డోర్ తీయకుండా కింద ఒక సెల్ఫ్ లాగా ఇచ్చారంట. అది మా వారు చెప్పారు, బాగా అనిపించింది నాకు కూడా. చూద్దాం ఇంకా తర్వాత.